అందరికి నమస్తే. లంచాలలో ఈ లంచావతారుడు వీరయ్య అంటే ఏదన్నా జనం దగ్గర పనిచేయడానికి లంచాలు తీసుకున్న వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంకా ఏదో బెనిఫిట్ అవతల బెనిఫిట్ చేయడానికే లంచాలు తీసుకున్న వాళ్ళని చూసినాం, లేకపోతే ఈయనకు తెలియని సంబంధం లేని వేరే ఎవరికో పని చేయడానికి ఈయన లంచం తీసుకుంటుండొచ్చు. కానీ ఈయన ఏం చేసింది తెలుసా, వీళ్ళ ఆఫీస్లో పనిచేసి రిటైర్ అయిన ఒక 4th క్లాస్ ఎంప్లాయీ అంటే ఒక చిన్న ఎంప్లాయీ దగ్గర ఆయన రిటైర్మెంట్ అయిపోతే ఆ రిటైర్మెంట్ ఫైల్ మూవ్మెంట్ చేయడానికి లంచం తీసుకున్నాడు. చాలా దారుణమైన విషయంగా అనిపించింది నాకైతే. ఈయన పేరు సంతోష్ కుమార్. సికింద్రాబాద్ జిహెచ్ఎంసీలో జరిగిందంట. జిహెచ్ఎంసీలో చాలా తిమింగలాలు ఉన్నాయి, బట్ అప్పుడప్పుడు ఇట్లా ఒడ్డుకొచ్చి కొన్ని దొరుకుతూ ఉంటాయి. చాలా మున్సిపాలిటీస్, నాట్ ఓన్లీ జిహెచ్ఎంసీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో అన్ని రకాల తిమింగలాలు, చేపలు, కొర్రమట్టలు అన్నీ ఉన్నాయి. అవి వాళ్ళకు దొరికినప్పుడు దొరికినట్లు, దొరికిన తర్వాత కూడా వదులుతారు. మళ్ళీ గవర్నమెంట్లో ఆ వెసులుబాటు ఉంటుంది. ఏసీబీ కూడా ఇంత హడావిడి తర్వాత ఉండదు, రైడ్ చేసినప్పుడు అవుతుంది, కానీ తర్వాత వాళ్ళ కేసుని అంత స్పీడప్ తీసుకుపోరు, అదంతే. సరే, అన్ని విషయాలు దీనిలో మీకు చెప్తా. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే పక్కా సబ్స్క్రైబ్ చేయండి. సార్ ఎట్లున్నది ఫోజ్? చాలా బాగుంది కదా, ఏదో ఈయననే చెకింగ్కి వచ్చినట్టుంది కదా, ఈయననే ఎవరో ఏసీబీ రైడ్కి వస్తే ఈయననే పట్టుకోనికి పోయినట్టుంది కదా. ముందల కలర్ సీసాలు డబ్బులు అంటే మనకి ఏసీబీ రైడ్స్ అని తెలుసు, కానీ ఈయన ఫోజును చూస్తే మాత్రం అసలు ఈయననే ఏసీబీ ఆఫీసర్ అవతల ఎవరో దొరికినట్టు అనిపిస్తుంది. కాదు, దొరికింది ఈయననే. ఈయన పేరు సంతోష్ కుమార్ అంట. ఏం చేసిన అంటే రిటైర్మెంట్ బెనిఫిట్ల ఫైల్ను అధికారులకు పంపనీకే లంచం డిమాండ్ చేసిండు. జిహెచ్ఎంసీ జోన్ ఎగ్జామినర్ అకౌంట్స్ మేనేజర్ సంతోష్ కుమార్ ఏసీబీ అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడంట. ఏం చేసిందంటే సికింద్రాబాద్ జోన్ కార్యాలయంలో 4వ తరగతి ఉద్యోగి 4th క్లాస్ ఎంప్లాయీగా పనిచేసి పోయిన సంవత్సరం అక్టోబర్లో రిటైర్ అంట. ఆంజనేయులు అనే ఒక పర్సన్ తనకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ 5 నెలలు కావస్తున్నా తన రిటైర్మెంట్ బెనిఫిట్ల ఫైల్ కదలకపోవడంతో ఆయన ఫైల్ మూవ్మెంట్ అయిన తర్వాత వీళ్ళు ఎట్లా ఇస్తారో ఎప్పుడు ఇస్తారో తెలియదు, కానీ ఆయన ఫైలే మూవ్మెంట్ కాలేదంట. 5 months అయింది రిటైర్మెంట్ అయిన తర్వాత. ఇది ఎట్లుందంటే పాము తన పిల్లలనే తింటుంది అంటారు కదా, అట్టే ఉన్నది. వీళ్ళ ఆఫీసుల్లో పనిచేసే ఎంప్లాయీస్నే వీళ్ళు లంచాలు తీసుకుంటున్నారు అడిగినారంటే వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. వీళ్ళు ఇంకా జనాలను పీక తింటారు అనమాట. వీళ్ళు 2వ రకమో 3వ రకమో ఎన్నో రకమో తెలియదు, చాలా రకాలు ఉంటారు లంచాలు తీసుకునే దానిలో. ఈయన రకం. సికింద్రాబాద్ జోన్కి వెళ్ళి ఎగ్జామినర్ అకౌంట్స్ సంతోష్ కుమార్ను కలిసినట్టు ఆయన పోయి. ఈయన కలిసిండు. పోతే సదరు ఫైలు అధికారులకు పంపాలంటే తనకు 40,000 లంచం ఇవ్వాలని అడిగినట. అడిగితే పాపం ఆంజనేయులు అనే పర్సను, సార్ నేను చిన్న ఎంప్లాయీని, 4th క్లాస్ ఎంప్లాయీ అంటే ఏదో చిన్న అటెండరో కొద్దిగా ఆ స్థాయి ఈ స్థాయి ఉంటారు వాళ్ళు, 40,000 లంచం అడిగితే నేను అంత ఇయ్యలేను, 35,000 ఇస్తాను ఒప్పుకున్నాడట. కానీ ఆయనకు లంచం ఇంబుద్ధి కాలేదంట. ఎట్లా ఇవ్వబుద్ధి అవుతుంది? ఇప్పుడు ఆయన పనిచేసింది అదే ఆఫీసు, ఆయన పనిచేసింది అదే డిపార్ట్మెంట్, ఆయన మొన్నటిదాకా పనిచేసింది సబార్డినేట్, అంటే అక్కడనే పనిచేసింది వీళ్ళ దగ్గరని. ఇప్పుడు ఆయన అడుగుతున్నది కూడా ఆయన దాపెట్టుకున్న పైసల ఫైల్. ఇప్పుడు ఆయనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఆయన దాపెట్టుకున్న పైసలే కదా గవర్నమెంట్ దగ్గర. అది ఫైల్ మూమెంట్. ఈయన పైసలు కూడా ఇప్పాడు మళ్ళా. జస్ట్ ఫైల్ ఈ టేబుల్ నుంచి ఆ టేబుల్ పంపాలి. దానికి 40,000 అడిగితే 35,000 ఒప్పుకున్నాడంట. కానీ లంచం ఇవ్వడం ఇష్టం లేని ఆంజనేయులు ఎవరో ఆత్మగౌరవం ఉన్న వ్యక్తిన. ఆంజనేయులు ఆత్మగౌరవం ఉన్నాడు, లేకపోతే వీళ్ళు గడ్డి తింటారని చెప్పేసి తీసుకొచ్చి గడ్డి పెడతారా? జనాలేమో పండ్లు కావాలని డబ్బులు ఉన్నోడు ₹1,00,000 లాభం వచ్చాక 10,000 పోతే పోనని లంచాలు ఇస్తారు. కానీ ఇట్లాంటి వాళ్ళు కూడా పీక తింటున్నారు. మీరు మీ దగ్గర పనిచేసే 4th క్లాస్ ఎంప్లాయీని కూడా పీక తింటున్నారు. అదే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం. అంటే అసలు జీవితంలో ఉద్యోగం కూడా ఇవ్వద్దు, కానీ మన చట్టాలు అట్లా లేవు. చెప్తా దాని గురించి కూడా. ఏసీబీని సంప్రదిస్తే వాళ్ళు జిహెచ్ఎంసీ సికింద్రాబాద్ కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు పోయి సంతోషం ఆంజనేయులు డబ్బులు ఇస్తున్నాగా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇంతవరకు స్టోరీ మంచిగానే ఉంటుంది. ఏసీబీ పట్టుకపోయిన ఏముండదు, తర్వాత కేసులు ఏమి నడవవు. ఎందుకు నడవో నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు గుర్తుందా? అక్కడ మణికొండల జ్యోతి అని ఒక ఆమె పనిచేసేది. వాళ్ళ భర్త ఈమె డబ్బులు తీసుకుపోయి లంచాలు తీసుకుపోయి దేవుని పట్టం వెనుక, తర్వాత అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడో దాచిపెడితే ఆయన ఒక వీడియో తీసి రిలీజ్ చేసిన గుర్తుందా? ఒక సంవత్సరం క్రితం, మా భార్య లంచాలు తీసుకుంటుంది, ఇక మొత్తం డబ్బులు దాచిపెడుతుంది అని మొత్తం కట్టలు తీసి బయట పెడతాడు. ఆమెకి ఏం కాలే. ఏసీబీలో నిన్న కూడా జిహెచ్ఎంసీ సస్పెండ్ చేసినట్టుంది ఆమెను. కానీ ఏసీబీ వదిలేసింది కేసుని. ఏం చేయలేకపోయింది ఏసీబీ. అసలు ఆమెకు సంబంధించిన ఛార్జ్ షీట్ లేదు, విచారణ లేదు, ఏం లేదు. అందరిది అంతే.
ప్రభుత్వ ఉద్యోగులను తీసుకుపోయి వీళ్ళను అరెస్ట్ చేస్తారు, సస్పెండ్ చేస్తారు, బెయిల్ మీద వస్తారు, అయిపోతుంది. మళ్ళీ ఎవరినో పొల్యూషన్ పట్టుకుంటారు, అయిపోతుంది. సీఎం దాకా పోతుంది ఫైల్, సీఎం కొట్టేస్తాడు, మళ్ళీ వచ్చి జాబ్ జాయిన్ అవుతాడు. ఇప్పుడు 35,000 తీసుకోడు, 35,000 తీసుకుంటే దొరికిపోయిన సెంటిమెంట్ 3,50,000 తీసుకుంటా అంటాడు, 3,50,000 తీసుకుంటా అంటాడు. అప్పుడు ఇంకా ఎక్కువ తీసుకుంటాడు. ఒకసారి అరెస్ట్ అయిన వ్యక్తి ఏముంటుంది నెక్స్ట్ ఇంకా మొండిగా తయారయ్యేస్తాడు. ఏమవుతుంది బొంగు ఇంతే కదా ప్రాక్టీసు, మనం ఎక్కువ పైసలతో దొరికినుకో. ఈ ప్రభుత్వ ఉద్యోగులతో ఒక స్టోరీ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ అక్రమాస్తులు ఎక్కువ లంచంతో దొరికింది అనుకో, ఒక 100 కోట్ల ఆస్తి సంపాదించిన పర్సన్ దొరికింది అనుకో ఏసీబీకి, ఏముంటుంది ఆ పొలిటీషియన్స్కు 5 కోట్లు 4 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టుకుంటే 90 కోట్లు మిగులుతాయి. నువ్వు వైట్ పేపర్ లాగా వస్తావు బయటికి, వైట్ పేపర్. ఇట్లా చిన్న తీసుకున్న వాళ్ళు 35 ఒక 4th క్లాస్ ఎంప్లాయీస్తో 35,000 తీసుకొని అక్కడికి వచ్చిందంటే ఈయన జనాలతో బాగానే పిండింటాడు బహుశా. ఇప్పుడు ఆ పైసలన్నీ ఏంది ఎవరికో ఇచ్చేస్తే వచ్చేస్తుంది. లంచాలు తీసుకోవడం కూడా పెద్ద లంచాలు తీసుకుంటే వాళ్ళు సేఫ్ గవర్నమెంట్ ఉద్యోగులు. అటు తిరిగి సమాజానికి బొక్క అంటే వ్యవస్థలు అట్లా ఉన్నాయి, మనం ఏం చేయలేం. బట్ ఈ ఇష్యూ అయితే చాలా వికారంగా అనిపించింది నాకు. ఆయన మీ ఆఫీసులో పనిచేసే ఒక 4th క్లాస్ ఎంప్లాయీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఫైల్ మూమెంట్ కోసం డబ్బులు తీసుకున్నా అంటే అసలు మనిషేనా? అసలు ఇట్లాంటి వాళ్ళను మళ్ళీ జాబ్ ఇవ్వకూడదు. నిజంగా ఏవో చట్టాలు మారుస్తామంటారు జనాలను హింసించడానికి, ఇట్లాంటి మార్చవచ్చు కదా. మళ్ళీ ఉద్యోగమే ఇవ్వద్దు అసలు. ఎందుకంటే ఇవాళ చిన్నగా చేసిన పెద్దగా చేస్తాడు. ప్రైవేట్ ఉద్యోగుల్లో ఒక చిన్న ఎవరన్నా అవినీతి చేసిన అనుకో, ఆ ఉద్యోగం ఉంటుందా? మరి ఆ వెసులుబాటు ఎందుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉంటుంది? ప్రైవేటు ఉద్యోగులు ఎవరైనా వాళ్ళ కంపెనీకి నష్టం చేస్తే, వాళ్ళ ఆఫీసులో ఒక ఫ్రాడ్ చేస్తే, లేకపోతే ఒక చిన్న నష్టం చేస్తే, ఒక బ్యాంకులో ఫ్రాడ్ చేస్తే ఆయన ఉద్యోగం ఉండదు. ఆ కంపెనీలో కాదు, ఆ కంపెనీలో ఒక ఉద్యోగి ఎక్కడనో ఒక మోసం చేస్తే కూడా ఆయన ఉద్యోగం ఉండదు. మరి గవర్నమెంట్ జాబ్ ఎందుకు ఉంటుంది? ఇది సమాజం ఖచ్చితంగా ఆలోచించాలి. ఓ పొద్దుగాలు ఇస్తే సొల్లు కబుర్లు కాదు. ఈ చట్టం తేవాలి గవర్నమెంట్. ఈ చట్టం తీసుకొస్తే అప్పుడు భయపడతారు లంచాలు తీసుకోనికి. లంచం తీసుకున్నంటే ఉద్యోగం అవుట్. మస్తు మంది నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగాలు కావాలంటున్నారు. వాళ్ళకన్నా వస్తాయి కదా, భయమే లేదు ప్రభుత్వ ఉద్యోగులకి. ఏం భయం ఉంది? ప్లీజ్ సబ్స్క్రైబ్.